నమస్కారం వార్తలకు స్వాగతం వివరాల్లోకి వెళ్తే రాష్ట్రానికి పెట్టుబడులు పెరుగుతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తున్నాయని దీని ద్వారా 22 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ నియోజకవర్గ పరిధిలోని సిద్ధాంతంలో ఏర్పాటు చేసిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు QR కోడ్తో కూడిన పాస్ పుస్తకాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా భూములను సర్వే చేశామన్నారు ఎవరైనా హ్యాక్ చేసిన వెంటనే తెలిసిపోతుందని చెప్పారు రైతుల సమక్షంలో సర్వే చేసి ఈకేవైసీ తీసుకున్నామని వివరించారు ఇప్పటి వరకు 6688 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశామని 26.46 లక్షల మందికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చామన్నారు 46,000 మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి సమస్య పరిష్కారం చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అయితే ఈరోజు ఇక్కడికి వస్తే ఈ విడతలో ఈ గ్రామం ఆచంట నియోజకవర్గం 4 గ్రామాలుంటే 4 గ్రామాల్లో కూడా 97.68% పూర్తి చేశారు. మనస్ఫూర్తిగా రెవెన్యూ సిబ్బందిని అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీంతో 26,46,000 పూర్తయినాయి. ఇంకా 67,32,000 పెండింగ్ ఉన్నాయి. దానికి ఒక టైం పెట్టాను. జూలై నుంచి ఆగస్టు నుంచి మార్చి వరకు నెలవారీగా డేట్లు ఇచ్చాను. డేట్లు ఇచ్చి ఇవన్నీ కూడా పూర్తి చేసే పరిస్థితికి వస్తాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే విలేజ్ల్లో సర్వీస్ ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఫ్రీ హోల్డ్ పెట్టాం. ఎన్నో సంవత్సరాలు ఇప్పుడు కూడా ఇచ్చారు. ఇక్కడికి వస్తే ఏదైతే పెనుగొండలో ఈ కాన్స్టిట్యున్సీలో పెనుగొండ గ్రామం ఎప్పటి నుంచో మీ భూమిని 22A కింద పెట్టేశారు. ఇప్పుడే నాకు ఒక లెటర్ ఇచ్చారు. ఒకటే హామీ ఇస్తున్నాం, ప్రతి ఒక్క భూమిని ఎక్కడ పెండింగ్ ఉన్న అన్ని కూడా నేను ఎగ్జామిన్ చేయమన్నాను. తిరుపతిలో 60-70 సంవత్సరాలు పెండింగ్లో ఉన్నటువంటి సెట్టిపల్లె భూముల్ని సెటిల్ చేసిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఆ విధంగా ముందుకు పోయాం. ఇది కూడా 22Aనే, ఇది కూడా 22Aనే. 10 సంవత్సరాల నుంచి అవస్థపడ్డాడు. వీళ్ళు వచ్చినాక ఇంకొన్ని పెట్టారు. ఇప్పుడు నేను పరిష్కారం చేశా. మీరు పరిష్కారం చేయమని అధికారులకు చెప్పిన వెంటనే వాళ్ళు సభ పెట్టి అన్ని వచ్చేసారు. 33,012 మీరు చూస్తే కొన్ని శత్రుగుల పట్టా ల్యాండ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఫ్రీ హోల్డ్ చేశాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇలాంటి సమస్యల్ని చాలా సమస్యల్ని పరిష్కారం చేసి ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి నెల నేను వస్తున్నానంటే నా ఆలోచన ఒకటే, నేను రాకపోతే ఫోకస్ మిస్ అవుతుంది. నేను వస్తున్నానంటే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అలర్ట్గా ఉంటారు. రెండవది, ఒకవేళ మేము రాలేదంటే ఏ కింద నుండే ఏ ఒక్క వ్యక్తి కూడా డబ్బులు తీసుకొని మ్యానిపులేషన్ చేస్తే మీకు ఇబ్బందులు కలిగిస్తే దానివల్ల నాకు కూడా చెడ్డ పేరు వస్తుంది. పర్వాలేదనుకున్నాను. ఒక వ్యక్తి చేసినటువంటి దుర్మార్గానికి నాకు 3 ఏళ్లు పడతా ఉంది. మళ్ళీ అవన్నీ కరెక్ట్ చేసి ఎక్కడ కూడా వివాదాలకు తావు లేకుండా మీ భూమి మీ సొంతం చేసే బాధ్యత, నా భూమి నా హక్కు, ఇది కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ తరపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్లు నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం అమరావతిలోని రాష్ట్ర అసెంబ్లీ భవనంలో సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్లు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారాణికి అందజేశారు. ఈ నామినేషన్ల దాఖలు ప్రక్రియలో కూటమి పార్టీల నేతలు పాల్గొని ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు. రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా సానా సతీష్ 2 సెట్ల నామినేషన్లను సమర్పించారు. ప్రతిపాదకులుగా
చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, పంతం వెంకటేశ్వరరావు, తంగిరాల సౌమ్య సంతకాలు చేశారు. రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా భాష్యం రామకృష్ణ 2 సెట్ల నామినేషన్లను సమర్పించారు. ప్రతిపాదకులుగా మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు బి రామాంజనేయులు, కొల్లిశెట్టి శ్రీనివాస్, శ్రీరామ్ తాతయ్యలు సంతకాలు చేశారు. రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా చింతకాయల విజయ్ 2 సెట్లు నామినేషన్లు సమర్పించారు. ప్రతిపాదకులుగా మంత్రి కొలుసు పాదసారథి, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, సుందరపు విజయ్ కుమార్, బోడే ప్రసాద్లు సంతకాలు చేశారు. బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నెల్లూరు జిల్లాలో విషాదాన్ని నింపింది. గయా నుంచి వారణాసికి వెళ్తున్న యాత్రికుల బస్సు లారీని ఢీకొనడంతో 3 భక్తులు మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను ప్రత్యేక విమానాల్లో స్వస్థలాలకు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గాయపడిన వారికి వైద్య సేవలు అందిస్తున్నామని, బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బీహార్ అధికారులతో సమన్వయం చేస్తూ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ఇవాళ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు బీహార్ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక బస్సు ప్రమాదం దుర్ఘటన గురించి బాధాకరమైన మీతో షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఇవాళ మీకు అన్ని వివరాలను కూడా చెప్పడానికి ఏర్పాటు చేశాం. ఈ యాత్రికుల బస్సు సంగం, ఆత్మకూరు మండలాల నుంచి యాత్రికులు బయలుదేరి వారణాసికి వెళ్తూ ఉన్నారు. వారణాసికి వెళ్ళేప్పుడు బీహార్ రాష్ట్రంలో ఔరంగాబాద్కి దగ్గరగా ఒక 7 కిలోమీటర్ల దూరంలో లారీతో కొల్యూషన్ అవ్వడం వల్ల ఒక ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాద సంఘటనలో 3 చనిపోయినట్లు, 15 మంది యాత్రికులు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు మాకు సమాచారం. దాదాపుగా పొద్దున 5 నాకు సమాచారం రావడం జరిగింది. వచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్ గారు, నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు అయిన హిమాంశు శుక్లా గారికి, ముఖ్యమంత్రి గారి కార్యాలయంలోని ప్రద్యుమ్న కుమార్ గారికి, ఆంధ్రప్రదేశ్ భవన్ ఢిల్లీలో ఏదైతే ఉందో అక్కడున్న కమిషనర్ ఆర్జా శ్రీకాంత్ గారికి ఈ వివరాలన్నింటినీ కూడా వారి దృష్టిలో పెట్టడం, వారు వెనువెంటనే ముఖ్యమంత్రి గారికి ఈ సమాచారాన్ని ఇచ్చిన తర్వాత ఆయన ఎవరెవరితో అవసరమైన కార్యక్రమాలు చేయాలి అనే దాంట్లో ఎవరెవరు అధికారులతో మాట్లాడాలో వెంటనే స్పందించండి, వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయండి, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని కాపాడండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మన అధికారులు బీహార్ అధికారులతో మాట్లాడడం, బీహార్లో ఉన్నటువంటి మన రాష్ట్రానికి సంబంధించిన
తెలుగు అధికారులతో కూడా వెంటనే స్పందించి వాళ్ళకి చెప్పిన వెంటనే వాళ్ళు కూడా దీని మీద స్పందించడం జరిగింది. ఈ బస్సు ప్రయాణంలో 40 మంది యాత్రికులు, 2 డ్రైవర్లు, 3 సహాయక సిబ్బంది, మొత్తం 45 మంది ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నట్లు మనకి ప్రాథమిక సమాచారం ఉంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి రైల్వే బ్రిడ్జ్ వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ముసునూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న శ్రీకావేరి ట్రావెల్స్కు చెందిన ప్రైవేటు బస్సు అదుపు తప్పి రైల్వే బ్రిడ్జిని ఢీకొని జాతీయ రహదారిపై బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 36 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో 22 మంది గాయపడగా వారిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన వారిని ఖమ్మంలోని ఆసుపత్రులకు తరలించగా మిగిలిన వారికి సమీప ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అధిక వేగం మరియు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపించారు. వేగంగా వస్తున్న బస్సు నియంత్రణ కోల్పోయి బ్రిడ్జి రక్షణ గోడను ఢీకొని రహదారిపై అడ్డంగా పడిపోయిందని తెలిపారు. డ్రైవర్ ఏమైనా ప్రాబ్లమా? ఏమో మాకు ఏం తెలుస్తుందండి. దుర్సుగా ఉన్నాడు, ఎక్కినప్పుడు కానీ నుంచి దుర్సుగానే ఉన్నాడు. ఇది నిన్న బుక్ చేసుకున్న టికెట్ అండి. నిన్న క్యాన్సిల్ పెట్టేసాడు బస్సు. 9 దాకా కూర్చొని వెళ్ళిపోయాం ఇంటికి. ఈ పూట 7:30 అన్నాడే వచ్చి 8:30కి వచ్చాడు. 7:30 అన్నాడు. ఇక్కడికి వచ్చేవారికి ఇట్లా జరిగింది. ఎన్నింటికి ఎక్కారు మీరు? మేము 8:30కి ఎక్కామండి లింగపాలెంలో. ఆ అమ్మాయి చెట్టపల్లి ఎక్కిందండి. బస్సు బయలుదేరిన కాడే ఎక్కింది మా అమ్మాయి. అది నేనే ఇక్కడ ఎక్కాను. హాస్పిటల్కి వెళ్దామని వెళ్తున్నామండి. ఆపరేషన్ చేయించుకుంది ఇక్కడ రొమ్ముకి క్యాన్సిల్ అయ్యి. చూపించుకొద్దామని హైదరాబాద్ వెళ్తున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజని చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు. ప్రతి ఆదివారం పోలీసుల ఎదుట హాజరై సంతకం చేయాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు ఆమె స్టేషన్ కు వచ్చి సంతకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అరెస్టును తీవ్రంగా ఖండించారు. బాధితుడిగా ఉన్న బ్రహ్మనాయుడు పైన కేసు నమోదు చేయడం విచారకరమని వ్యాఖ్యానించారు. ఈ కేసు కూటమి ప్రభుత్వం కనుసైగలతోనే నమోదైందని ఆమె ఆరోపించారు. బ్రహ్మనాయుడు చేసిన సేవా కార్యక్రమాలు వినుకొండ ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని పేర్కొన్నారు. ఎందుకంటే బొల్ల బ్రహ్మనాయుడు గారి అరెస్ట్ కానీ ఈ కేసు కానీ పూర్తిగా కూడా అక్రమ కేసు. ఇది అక్రమ అరెస్టు. ఎందుకనంటే బ్రహ్మనాయుడు గారి తాలూకా మనుషులే వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి జీవోని ఇది ఒరిజినల్ జీవోనా లేకపోతే ఇది ఫేక్దా అని దీన్ని జెన్యున్గా వెరిఫై చేయమని చెప్పి వాళ్ళ తాలూకా మనుషులే అక్కడికి ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి దాన్ని చెక్ చేయమని చెప్పి వాళ్ళ తాలూకా మనుషులే అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు చెక్ చేసిన నేపథ్యంలో అది ఫేక్ అని తేలడం వల్ల ఆ విషయం బయటికి రావడం జరిగింది. ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే విక్టిమ్ బొల్ల బ్రహ్మనాయుడు గారు ఆయననే అక్యూజ్డ్గా చేసినటువంటి ప్రయత్నం మరి ఈ కేసులో, ఈ అక్రమ కేసులో రుజుమైంది. ఏమని ఆయన్నే అక్యూజ్డ్ అని చెప్పేసి ఆయన విక్టిమ్ అనేది మర్చిపోయి అతని మీదే అక్రమ కేసు కట్టడం అనేది చాలా చాలా బాధాకరం. కాబట్టి దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే బ్రహ్మనాయుడు గారి గురించి ప్రాంత ప్రజలను పల్నాడులో అందరికీ తెలుసు. కష్టం తెలిసినటువంటి వ్యక్తి, చాలా కష్టపడి చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్ళినటువంటి వ్యక్తి. నలుగురికి పెట్టేవాడే కానీ ఒకరు కడుపు కొట్టేవాడు కాదు. ఓ కడుపు కొట్టే లక్షణాలు కూడా కావు బ్రహ్మనాయుడు గారి. ఎవరినైనా కూడా చక్కగా మంచిగా పలకరించి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుందామనేటువంటి ఉద్దేశంతో వినుకొండ ప్రజలకు చాలా మేలు చేసినటువంటి వ్యక్తి. ఈ ప్రాంత ప్రజలకు కూడా అతని వ్యక్తిత్వం గురించి చాలా వరకు కూడా తెలుసు. సో మరి ఈరోజు అలాంటి వ్యక్తిని బాధితుడిని నేనని చెప్పి ఆయన వెళ్తే ఆయన బాధితుడు అని చెప్తే ఆయన్ని నిందితుడిగా మరి చిత్రీకరించి ఏ విధంగా ఈ స్టెప్స్ తీసుకున్నారో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మాకు న్యాయ వ్యవస్థ మీద పూర్తిగా కూడా నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఆయన కడిగిన ముఖ్యం వల్ల బయటకు వస్తారనేటువంటి నమ్మకం మాకుంది. ఎందుకంటే బ్రహ్మనాయుడు గారు తెలిసి ఎప్పుడు ఏ తప్పు చేయరనేటువంటి నమ్మకం మాకుంది. దీంట్లో కూడా అతని తప్పు పాత్ర ఏమీ లేదు. కానీ వాంటెడ్గా తన్ని డైరెక్ట్గా ఎదుర్కోలేక ఇండైరెక్ట్గా రాజకీయంగా మరి ఈ విధంగా ఇబ్బంది పెట్టాలని కొంతమంది చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అవి కూడా వెలికిలోకి వస్తాయి. ఖచ్చితంగా మనం చూస్తాం.
జీవో నెంబర్ 74 మరియు జీవో నెంబర్ 5 ప్రకారం పారా క్రీడాకారులకు కల్పించాల్సిన 2% రిజర్వేషన్లను తెలంగాణ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ డిమాండ్ చేసింది. అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గ్రూప్స్ సహా ఇతర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో పారా క్రీడాకారులకు ఇవ్వాల్సిన రిజర్వేషన్లు సమర్థవంతంగా అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన దివ్యాంగ క్రీడాకారులు విద్య, ఉద్యోగ, ఉపాధి మరియు ఆర్థిక రంగాల్లో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గ్రూప్ 1 కేటగిరీలో పారా స్పోర్ట్స్ రిజర్వేషన్ కింద నిలిపివేయబడిన ఒక పోస్ట్ను దివ్యాంగ క్రీడాకారులకు కేటాయించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. శుభోదయం. నా పేరు గాడిపల్లి ప్రశాంత్, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తెలంగాణ జనరల్ సెక్రటరీ. గత 20 సంవత్సరాల నుంచి కూడా పారా క్రీడాకారులు తెలంగాణలో జిల్లా స్థాయి నుంచి దేశ స్థాయి వరకు పారా ఒలింపిక్స్ మెడల్ వరకు కూడా మనం అచీవ్ చేయగలిగినాం పారా క్రీడాకారులమంతా. గతంలో పంచాయతీరాజ్ సెక్రటరీ నోటిఫికేషన్లో పారా స్పోర్ట్స్ను ఉద్యోగ నోటిఫికేషన్లో యాడ్ చేయకపోవడం వల్ల కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు కూడా పారా క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తీర్పునియడం, జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము చాలా ఇయర్స్ నుంచి కష్టపడుతూ అడుగుతున్నాం గవర్నమెంట్ను 2% 74 జీవోలో 2% స్పోర్ట్స్ కేటగిరీలో వికలాంగుల స్పోర్ట్స్ని యాడ్ చేయమని అడుగుతున్నాం. పక్క రాష్ట్రాలు కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అన్ని రాష్ట్రాలలో ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. మన తెలంగాణలో కూడా ఇంక్లూజింగ్ స్పోర్ట్స్ పాలసీ, నూతన స్పోర్ట్స్ విధానం 2025 వచ్చినప్పటికీ ఒక క్యాష్ ఇన్సెంటివ్ మాత్రమే పారా క్రీడాకారులకు చెందుతుంది. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు అనేటివి ఇప్పటికీ కొత్త నోటిఫికేషన్స్ కూడా 3 నోటిఫికేషన్స్ వచ్చినాయి. గవర్నమెంట్ కమిటీ ఫామ్ చేసింది ఈ 74 జీవో మీద. ఇక నుంచైనా మాకు జీవో రూపంలో కనుక ఇస్తే ఎంతోమంది 2-3 వేల మంది దివ్యాంగ క్రీడాకారులు భవిష్యత్తు బాగుంటుంది. సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దివ్యాంగ క్రీడాకారులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదరిస్తుంది. ఇక మాకు ఉద్యోగ అవకాశాలలో ఆదరిస్తూ మాకు ప్రత్యేకమైన క్రీడా మైదానం ఒకటి కావాలి. వికలాంగులకు అనుకూలంగా క్రీడా మైదానం రాష్ట్రంలో 24 స్టేడియాలు ఉన్నాయి. ప్రతి స్టేడియంలో కూడా వికలాంగులకు ఒక బ్రాంచ్, సబ్ బ్రాంచ్గా ఏర్పాటు చేయాలి. మొత్తం స్పోర్ట్స్ పాలసీలో కూడా ఇంక్లూజింగ్ స్పోర్ట్స్ పాలసీ అంటే నార్మల్ క్రీడాకారులు, దివ్యాంగ క్రీడాకారులు కూడా సమానం అనేది చెప్పే ఉద్దేశమే ఇంక్లూజింగ్ స్పోర్ట్స్ పాలసీ. మొత్తంలో మన తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి పరంగా చూపెట్టే క్రీడారంగం దివ్యాంగులకు కొంచెం డిస్క్రిమినేషన్ లాగా మారడం, ఈ ఉద్యోగ అవకాశాల్లో మాకు అవకాశాలు కలగకపోవడం అనేది చాలా బాధరికంగా దివ్యాంగ క్రీడాకారులు ఉన్నారు. మొత్తము భారతదేశంలో అత్యధిక ఒలింపిక్స్ మెడల్ తీసుకొచ్చింది కూడా పారా క్రీడాకారులే. మన తెలంగాణ రాష్ట్రం నుంచి నార్మల్ అథ్లెట్స్ కూడా ఎవరు ఒలింపిక్ మెడలిస్ట్ లేరు. జీవన్జయ్ దీప్తి ఒలింపిక్స్ ప్యారిస్లో 2024లో బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చి మన తెలంగాణ రాష్ట్రానికి చాలా గర్వంగా నిలిచిందన్న విషయం మరొకసారి గుర్తు చేస్తున్నాం. మరో దీప్తిలాగా ఇంకా వేల మంది దీప్తులు బయటికి రావాలంటే మాకు ఉద్యోగ అవకాశాల్లో ఖచ్చితంగా స్పోర్ట్స్ కోర్టులో కల్పించాలని పేర్కొంటున్నాం. మీ గాడిపల్లి ప్రశాంత్, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. థ్యాంక్ యూ. వరంగల్ గోపాలపురం చెరువులో అక్రమంగా దళితుల పూర్వీకుల సమాధులను తొలగించడాన్ని నిరసిస్తూ స్థానిక దళితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించి తమ అభ్యంతరాలను వెల్లడించారు. దళితుల పూర్వీకుల సమాధులు ఉన్న ప్రాంతాన్ని ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, సంబంధిత కుటుంబాల అనుమతి లేకుండా తొలగించారని వారు ఆరోపించారు. ఈ చర్య తమ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని పేర్కొన్నారు. సమాధుల తొలగింపుపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను వారు డిమాండ్ చేశారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు ప్రకాశం జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కందుకూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు వేశారు. అలాగే సబ్ కలెక్టర్ దామోర హిమవంశీ, మున్సిపల్ కమిషనర్ అనూష, పట్టణ టీడీపీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావుతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొని యోగా సాధన చేశారు. ఆరోగ్యకరమైన జీవన శైలికి యోగా ఎంతో అవసరమని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. చాలా ఎందుకంటే అందరూ పట్టుకొని చేసే అవసరాలు ఉంటాయి కాబట్టి దీర్ఘంగా శ్వాస తీసుకుని ఎడమ వైపే శ్వాస వదలాలి. అలా 3 సార్లు నిదానంగా శ్వాస తీసుకుని శ్వాస వదలాలి. వైపుకి శ్వాస వదలాలి. కుడి వైపు నుంచి తీసుకున్న మరలా ఎడమ వైపు నుంచి తీసుకుని కుడి వైపు వదులుతూ పాదాలు కదలకుండా ఎడమ వైపు తిరగాలి. కుడి శ్వాస తీసుకుంటూ శరీరాన్ని వీలైనంతగా పైకి సాగదీయాలి. అరచేతులు ఆడుకోవాలి. శ్వాస తీసుకుంటూ వీలైనంతగా ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆహార తయారీ, నిల్వ, పంపిణీల్లో పాటించాల్సిన పరిశుభ్రత ప్రమాణాల, ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చారు. అలాగే అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లకు పోషకాహారం, ఆహార భద్రతా అంశాలపై అవగాహన కల్పించారు. శిక్షణ పూర్తి చేసిన వారికి 2 సంవత్సరాల కాలపరిమితి గల ఫాస్ట్ ట్యాగ్ సర్టిఫికేట్లు అందజేశారు. ప్రజారోగ్య పరిరక్షణలో ఆహార భద్రత కీలకమని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. దాదాపు 6-7 చనిపోయారు. ఒక 2 months గవర్నమెంటే వాళ్ళకి ఫుడ్ పంపించింది. సో మనం వాటిని అంటే కుకింగ్ చేసేది చిన్నగా అవ్వనివ్వండి, పెద్దగా అవ్వండి, ఏదైనా వాటర్ అనేది అది మనము తాగగలిగిన వాటరే యూజ్ చేయాలి. పోర్టబుల్ వాటర్ అయి ఉండాలి. ఏ వాటర్తో బట్టి ఆ వాటర్తో కుకింగ్ అనేది చేయకూడదు. వీళ్ళు పరిచయం ఉన్నారండి మీకు? కరీంనగర్లో సంచలనం సృష్టించిన PMJ జ్యువెలరీ షాప్ దారి దోపిడీ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు 3 ప్రధాన నిందితులను 4 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించగా నేరానికి ఉపయోగించిన 2 పిస్టల్తో పాటు ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. అయితే దొంగిలించిన బంగారు, వజ్రాభరణాల ఆచూకీ విషయంలో నిందితులు పూర్తిగా సహకరించడం లేదని పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా పరారీలో ఉన్న మరో కీలక నిందితుడు అమర్ సింగ్ అలియాస్ పహిల్వాన్ ను బీహార్లో అరెస్టు చేసి ట్రాన్సిస్ట్ వారెంట్ పై కరీంనగర్కు తరలిస్తున్నారు. కేసులో మరింత సమాచారం రాబట్టేందుకు నిందితుల పోలీస్ కస్టడీని పొడిగించాలని పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు తెలిపారు. గంజాయి డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా గుంటూరు జిల్లా పోలీసులు చేపట్టిన డ్రగ్స్ వద్దు బ్రో
కార్యక్రమం మరింత కఠినంగా కొనసాగుతోంది. గుంటూరు బీఆర్ స్టేడియంలో నిర్వహించిన ప్రత్యేక డ్రగ్ డిటెక్షన్ తనిఖీల్లో రౌడీ షీటర్లు గంజాయి కేసుల నిందితులకు యూరిన్ పరీక్షలు నిర్వహించగా 17 మందికి గంజాయి వినియోగం చేసినట్లు పాజిటివ్గా తేలింది. ఈ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సత్ప్రవర్తన కలిగి ఉంటే రౌడీ షీట్లు తొలగిస్తామని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తూ అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరు సిటీలో ఉన్న రౌడీ షీటర్స్కి, అదేవిధంగా పాత గాంజా కేసు ఉన్న వాళ్ళకి 120 మెంబర్స్కి ఒక చోట గ్యాదర్ చేసి యూరిన్ టెస్ట్ చేయడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ యూరిన్ టెస్టింగ్ కిట్స్ ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఎవరి దగ్గర గాంజా దొరకకపోయినా కూడా వాళ్ళు గాంజా తాగి ఉంటే యూరిన్ టెస్ట్ చేస్తే దాంట్లో పాజిటివ్ రావడం జరుగుతుంది. సో ఎవరికైనా మేము పట్టుకుంటే వాళ్ళు గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారు కానీ వాళ్ళ దగ్గర గాంజా దొరకకపోతే కూడా ఈ యూరిన్ టెస్టింగ్ కిట్స్ వల్ల ఎవరెవరు గాంజా తీసుకువస్తున్నారు, ఎవరెవరు గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎవరెవరు అమ్ముతున్నారు అన్నీ కూడా మేము డీటెయిల్గా విచారించడం జరుగుతుంది. ఈరోజు 120 మెంబర్స్కి మేము టెస్ట్ చేస్తే 17 మెంబర్స్కి పాజిటివ్ రావడం జరిగింది. ఈ 17 మెంబర్స్ని మళ్ళీ ఫర్దర్ తీసుకువెళ్ళి విచారించి ఈ గాంజా ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది దాని మీద డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వార్ ఫుటింగ్ మీద, డ్రగ్స్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ 6 మంత్స్లో ఆల్మోస్ట్ 400 మందిని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఎవరైతే మళ్ళీ గాంజా కేసెస్లో అక్యూజ్డ్గా నమోదవుతున్నారో వాళ్ళ మీద షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది. 4-5 కేసులు అయినాక వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. గుంటూరు జిల్లాలో ఇప్పటికీ 10 మంది మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. వాళ్ళు లోపల ఉన్నారు. సో ఈ గంజాయి ఎవరి దగ్గర దొరికినా మొత్తం చైన్ ట్రేస్ చేస్తున్నాము. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎవరు అమ్మినాడు, ఎవరు కన్జ్యూమ్ చేశారు, అందరి మీద కేసు నమోదు చేస్తున్నాము. అదేవిధంగా స్కూల్స్, కాలేజెస్లో వెళ్ళి అవేర్నెస్ కూడా కల్పిస్తున్నాము. సంకల్పం పేరుతో ఒక స్పెషలీ ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఈ గాంజాయి వల్ల ఏమేం పరిణామాలు ఉంటాయి, ఎలా జీవనం నాశనం అవుతుంది, ఏమేం కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అన్నీ కూడా డీటెయిల్గా వివరించడం జరుగుతూ ఉంది. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 230 ప్రోగ్రాంలు స్కూల్స్, కాలేజెస్లో, అదేవిధంగా విలేజెస్లో కూడా వెళ్ళి అవేర్నెస్ కల్పించడం జరిగింది. సో ఇదే విధంగా ఈ ప్రోగ్రామ్ ఫర్దర్ కూడా కంటిన్యూ అవుతుంది. సో గంజాయి ఎవరి దగ్గర ఉన్నా, డ్రగ్స్ ఎవరి దగ్గర ఉన్నా కూడా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. అందరికీ ఈరోజు కౌన్సిలింగ్ చేయడం జరిగింది, అదేవిధంగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. సో ఇది ఎప్పుడైనా ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటే అది మన బాడీలో దానికి ట్రేసెస్ ఉంటాయి. అదేవిధంగా మన యూరిన్లో కూడా దానికి ట్రేసెస్ వస్తాయి. సో ఈ కిట్ స్పెషలీ డిజైన్డ్ టెస్టింగ్ కిట్ ఎవరైనా డ్రగ్స్ తీసుకొని ఉంటే అది యూరిన్లో ఏదైతే దానికి కాంపోనెంట్స్ ఉంటాయో దాంతో దీనికి పాజిటివ్ రిజల్ట్ రావడం జరుగుతుంది. సో అందుకని ఈ టెస్ట్ కిట్స్ మేము యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు ఎవరు కూడా ఈ డ్రగ్స్ వాడి తప్పించుకునేది లేదు. సో ఎవరైనా డ్రగ్స్ వాడి ఉంటే ఖచ్చితంగా దొరికిపోతారు. ప్రతిపాడు మండలం యనమదల గ్రామానికి చెందిన డేగల శివరామరాజు తన వ్యవసాయ భూమి సర్వేలో తప్పిదం జరిగిందని ఆరోపిస్తూ సోమవారం కలెక్టర్ ప్రజావాణిలో అర్జీ సమర్పించారు. తమ భూమి సర్వే నెంబర్ 49/1లో 2.85 సెంట్లు ఉండాల్సి ఉండగా 2.63 సెంట్లు మాత్రమే నమోదు చేశారని ఆయన ఫిర్యాదు చేశారు. వీఆర్ఓ పాస్ పుస్తకంలో తప్పుగా నమోదు చేయడం వల్ల 22 సెంట్ల భూమి తగ్గిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే సంబంధిత ఆర్టీఓను పంపించి భూమిని తిరిగి సర్వే చేసి నిజమైన వివరాలు నిర్ధారించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అవసరం లేదు. మీ కుటుంబ సభ్యులు కానీ మీతో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే పంపించండి. వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా? మీ ఇంట్లో ఇంకెవరైనా ఉంటారా? మా నాన్నగారు కూడా వచ్చారు. వస్తారా? నాన్నగారు పొలం కాడికి వస్తారండి. నంబర్ ఏమైనా ఉందా? నాన్నగారి ఫోన్ నంబర్? నా నెంబరే ఉందండి. ఫోన్ ఎత్తగలరు. 9494 ఒక్క నిమిషం 9494 711 711 పేరు
డేగల శివనాగరావు. వేగల శివనాగర్. మీరు వెళ్ళండి, నేను ఆర్డీఓ గారిని సర్వేయర్ని పంపిస్తాను. మీ నాన్నగారు కానీ ఎవరైనా మీ తోటి వారు ఎవరైనా ఉంటే మా వాళ్ళని బాబాయ్ పిలిపించి సర్వేయర్ కొలిపించి ఒకవేళ అతను ఆక్రమణలో ఉంటే వెంటనే మీ హ్యాండ్ ఓవర్ ఓకే వెల్ మీరు బయలుదేరండి, చూసుకుంటాను పర్సనల్గా చూసుకుంటాను. ఓకే ఎవరున్నారు? గుంటూరు కలెక్టరేట్లో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రీవెన్స్ కార్యక్రమానికి వచ్చిన ఓ యువతి పురుగు మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని ఆరోపించిన యువతి పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే స్పందించిన నగరం పాలెం పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లేదమ్మా పక్కకు రామ్మ కొంచెం. అన్న లోకల్ తీయండి అన్న, అన్న లోకల్ తీయండి అన్న. అన్న అన్న లోకల్ తీయన్న. కొంచెం ఆగు ఫోన్ అన్న ఒక్క నిమిషం దీన్ని ఒక్కరు బాగా తీసిన అందరికి అయ్యా ఆమె వివరాలు కనుక్కోనికుండా ఏం సార్ గుంటూరు జిల్లా కలెక్టరేట్లో మానవతా దృక్పథం చాటిన ఘటన చోటు చేసుకుంది. భూ సమస్య పరిష్కారం కోరుతూ గ్రీవెన్స్ కు వచ్చిన ఓ దివ్యాంగుడి కోసం జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ స్వయంగా స్పందించారు. యనమదల గ్రామానికి చెందిన డేగల శివ నాగరాజు అనే దివ్యాంగుడు తనకు ఉన్న 2 ఎకరాల 85 సెంట్ల వ్యవసాయ భూమిలో 23 సెంట్లు ఆక్రమణకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గురై నడవలేని స్థితిలో ఉన్న ఆయన తన సమస్య పరిష్కారం కోరుతూ కలెక్టరేట్ రెవెన్యూ క్లినిక్ కు హాజరయ్యారు. బయట ఎండలో ఆయన వేచి ఉన్నారని మీడియా ద్వారా సమాచారం అందిన వెంటనే కలెక్టర్ సాయికాంత్ వర్మ తక్షణమే అక్కడికి చేరుకొని బాధితుడితో మాట్లాడారు. తన అనారోగ్య పరిస్థితుల్లో కూడా భూమి సమస్యతో ఇబ్బంది పడుతున్నానని బాధితుడు కలెక్టర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.